మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో కార్మికుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి వారి బిల్లులు చెల్లించాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని కార్మికులు వేడుకున్నారు. సమస్యలు పరిష్కరించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్లో కమిషనరేట్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. అట్లా కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ధర్నా చేసి మెమోరాండాలు ఇచ్చినాం. మేము వండి పెట్టి ఇవాళ పిల్లలకు పౌష్టికాహారం రోజు మరి వేడి అన్నం పెడుతున్నా కానీ వాళ్ళకు మాత్రము సరి అయిన పద్ధతిలో బిల్లులు ఇవ్వకుండా నెలలకు పెండింగ్ పెడతా ఉన్నారు. ఇచ్చిన బిల్లులలో కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. ఒకసారేమో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వచ్చిన కాడికి ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన మేము డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మొత్తం ఒకేసారి వచ్చేటట్టు, ఒకేసారి ఆ నెల బిల్లులు ఒకసారి వస్తే వాళ్ళకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బిల్లులు ఎన్ని వస్తున్నాయి, ఎంత పెట్టినాము అనేది కూడా లెక్కలు అర్థం కానటువంటి పరిస్థితులలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాగే ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు గుర్తించి వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి వాళ్ళ కార్మికులకు గుర్తించకుండా వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వకుండా అరకొర